శ్రీ సన్నిధి ప్రేక్షకులు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. దత్త ఉపాసకురాలుగా మనందరికీ సుపరిచితమైనటువంటి శ్రీమతి చోళకర్ జై గారు మన దేశంలో అనేక రాష్ట్రాల నుంచి కూడా వారి దగ్గరికి వారి కష్టాల నుంచి ఏ విధంగా బయటపడాలి, దత్తాత్రేయులు వారు వారికి ఏ సందేశం ఇస్తారు అనే విషయాలు తెలుసుకోవడం కోసం వారి దగ్గరికి వస్తూనే ఉన్నారు. వారికి నిజంగా వచ్చిన ఆ క్షణం నుంచే కూడా వారికి ఆ ఇబ్బందులు తొలగడం, దాంతోపాటు వారికి ఉన్నటువంటి దోషాలు ఏమైతే ఉన్నాయో ఆ దోషాలని సాక్షాత్తు దత్తాత్రేయుడే చెప్పడం, దానికి తగినట్టుగా పరిహారం, పూజ ఏం చేసుకోవాలనేది కూడా సాక్షాత్ దత్తాత్రేయులు వారే ఇచ్చారు. అయితే ఈ పూజా విధానాలు ఏంటి, ఏమి ఇచ్చారు అనే విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. అమ్మ చాలా విషయాలు అంటే మీరు చేసినటువంటి ఉపాసనలు, అలాగే 41 రోజులు మౌన దీక్ష కూడా చేశారు. చేసిన తర్వాత నుంచి చాలా అద్భుతమైన శక్తిని దత్తుడు వారు అందరికీ అందించమంటున్నారు, మీరు అందిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేవాళ్ళు ఏ ఏ సమస్యలతో వస్తుంటారమ్మా? వారికి మీరు ఎలాంటి పరిహారాలు, ఎలాంటి పూజలు చెప్తుంటారు? నాగదోషం ఒకటి, నవగ్రహ పూజ ఒకటి, లక్ష్మీ పూజ ఒకటి, ఇవి 3 చెప్తామండి పరిహారం. అంటే వచ్చేవాళ్ళు ఏ సమస్యలకు వస్తారమ్మా? ఏంటి ఎక్కువ పెళ్ళిళ్ళు కాని వాళ్ళు, పిల్లలు కాని వాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు, నలుగురు. ఇప్పుడు ఆల్రెడీ ఎన్నో సంవత్సరాలుగా అదే ఎన్నో యుగాలుగా కూడా ఎన్నో పూజలు ఉన్నాయి, ఎన్నో హోమాలు, యజ్ఞాలు ఉన్నాయి. అంటే మీరు మళ్ళీ ఏదైనా కొత్త పూజా విధానమా ఏంటి ఇదంతా? దత్తాత్రేయ స్వామి చెప్పింది చిన్న, అంటే చాలా మందికి మేము ఇట్లానే చెప్పినాం చేసుకోండి మీరు అని. అయితే ఎక్కడ వెళ్తే కూడా డబ్బులు ఎక్కువ అవుతున్నాయమ్మా, మీరు స్వామీజీకి అడిగి కొద్ది చిన్న పూజ చెప్పేయండి. అప్పుడు స్వామీజీకి అడిగితే చిన్న పూజ చెప్పినారు, ఇంట్లో చేసుకొచ్చేది. ఎందుకంటే వచ్చిందే కష్టాలతో వస్తున్నారు, వాళ్ళ డబ్బులు పెట్టాలంటే పెట్టలేకపోతున్నామని వాళ్ళు చెప్తున్నారు. అందుకే చిన్న పూజ చెప్తున్నారు స్వామీజీ. స్వామివారు ఇచ్చినటువంటిది, స్వామీజీ ఇచ్చింది ఇది పూజ. అంటే అడుగుతారా మీరు? మరి ఇలా వచ్చారు, ఈ సమస్యలు ఉన్నాయి, మరి వీళ్ళని ఏం చేయాలని అడిగితే చెప్పారా? స్వామీజీ అడిగితే చెప్పినారు. ఏమన్నారు మామూలుగా? ఇలా పూజ చెప్పని చెప్పి చూపెట్టినారు నాకు, ఇలా పూజ చెప్పండి, సింపుల్ పూజ ఉంటుంది, నవగ్రహాలది, లక్ష్మీ పూజ, నాగదోషాలు. వాళ్ళు చాలా మంది పెళ్ళిళ్ళు కూడా అయినారు, పిల్లలు కూడా అయినారు. మొన్న కూడా ఒక పాపకు తీసుకొచ్చినారు, దత్తబాక ఇచ్చిన బాబు అని ఇచ్చి చూపెట్టి పోయినారు. ఇలా వస్తూ ఉంటారు. అంటే దీనికి ఏమేమి పూజారి కానీ లేదంటే బ్రాహ్మణులకు వచ్చి పూజలు చేయడం కానీ ఏం అవసరం లేదు? ఏం అవసరం లేదు, మనమే చేసుకోవచ్చు అంట ఇంట్లోనే. కలియుగం కదా ఇది, మనమే చేసుకోవచ్చు. అంటే ముందు మనం ఈ రోజున నాగదోషం ఫస్ట్ చూపండి, దాన్ని సర్పదోషం అని కూడా అంటారు. ఈ సర్పదోష పూజ ఏ విధంగా చేసుకోవాలి, దానికి ఏమేమి సామాన్లు కావాలి, ఈరోజు మీరు చేసి చూపిస్తే కనుక అందరూ కూడా దాన్ని ఆచరించడానికి వీలుగా ఉంటుంది. కాల సర్పదోషం అంటే నాగదోషం. ఈ నాగదోషం పోవడానికి మనం చేసుకోవాల్సినటువంటి పూజా విధానం ఇది. ఆదివారం, మంగళవారం లేదంటే శుక్రవారం, ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు పూజ చేయాలి. ఇది ఎప్పుడు కూడా రాత్రి 9 గంటలకి ప్రారంభించి చేసుకోవాలి, లేదా 9 గంటల తర్వాత అయినా సరే ఈ పూజ చేసుకోవాలి. దీనికి కావాల్సినటువంటి పూజా సామాగ్రి: 1 మీటరు తెల్లని వస్త్రం, 3 మట్టి పాత్రలు, 1 దీపపు ప్రమిద మట్టిదే తీసుకోవాలి, ఇది కూడా రండి. అగరబత్తులు పెట్టుకోవడానికి 1 స్టాండు, ప్లాస్టిక్ గ్లాస్ పెట్టుకోండి. బియ్యం 1/2 లీటర్ పాలు, 1 పావు కేజీ స్వీట్, అది కూడా తెల్లనిది ఉండాలి. అలాగే 1 పావు కేజీ తెల్లని పువ్వులు, 1 కొబ్బరికాయ, 5 అగరబత్తులు, 1 అత్తరు అంటే సెంటు బట్టలు, అత్తరు అని అడిగితే ఇస్తారు పూజా స్టోర్లోనే, 1 అత్తరు, పసుపు, కుంకుమ, ఇక నువ్వుల నూనె, ఒత్తులు. ఇప్పుడు ఈ పూజ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. తూర్పు ముఖం చేసి కూర్చొని మీరు తీసుకున్నటువంటి ఆ తెల్లని వస్త్రాన్ని కింద పరచాలి. పరిచిన తర్వాత దాని మీద పసుపు కుంకుమతో శ్రీరామ అని రాయాలి. నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఆ తర్వాత మన దగ్గర ఉన్నటువంటి 3 మట్టి పాత్రలు ఉన్నాయి కదా,
దానిలో ఒక దానిలో పాలు, రెండవ దానిలో స్వీట్ తెల్లనిది, అలాగే మూడవ దానిలో పువ్వులు ఆ తెల్లని వస్త్రం పైన ఉంచాలి. అలాగే ఆ తెల్లని వస్త్రానికి మన దగ్గర ఉన్నటువంటి అత్తరు ఏదైతే ఉందో దాన్ని పూయాలి. అలాగే మనం ఏదైతే గ్లాసులు తీసుకున్నాం దాంట్లో బియ్యం వేసి దాంట్లో అగరబత్తులు గుచ్చి పెట్టాలి. అలాగే రెండవ గ్లాసులో కొబ్బరికాయ నీళ్లు, కొబ్బరికాయని పగలగొట్టాం కదండి, ఆ కొబ్బరికాయ నీళ్లు దాంట్లో వేసి పెట్టాలి. ఆ నీళ్ళని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగకూడదు. ఈ విధంగా చేసి ఎవరికైతే సర్పదోషం ఉందని అనుకుంటారో వారి పేరుని చెప్పుకొని ఈ క్షణమే నా నుంచి ఈ నాగదోషము వదిలిపోతుంది అని తలుచుకొని శ్రీరామనామాన్ని 108 సార్లు జపం చేయాలి. అలాగే ఈ పూజ అయిన తర్వాత ఎటువంటి ఆహారము తీసుకోకూడదు. అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రసాదాలను కానీ ఏది కూడా మనం తీసుకోకూడదు. ఆ తర్వాత ఉదయం లేవగానే స్నానం చేసి మొత్తం పూజా సామాగ్రిని అంతటిని ఆ బట్టలో కట్టేసేసి ప్రవహిస్తున్న నీరు ఏదైతే ఉందో నది దగ్గరికి వెళ్ళి ఆ నదిలో దీన్ని వదిలేసేసి అక్కడే కూర్చుని మరలా శ్రీరామనామాన్ని ఒక 108 సార్లు జపం చేయాలి. ఇలా ఒక్కసారి చేసినంత మాత్రానే మీకున్నటువంటి కాలసర్ప దోషం ఏదైతే ఉన్నదో, నాగదోషం ఏదైతే ఉందో అది మీ నుంచి దూరం అయిపోతుంది. నవగ్రహ పూజా విధానం. ఈ పూజని ఆదివారం రోజు ప్రారంభించి 9 రోజులు చేయవలసి ఉంటుంది. దీనికి కావలసినటువంటి పూజా సామాగ్రి ఒక 1/2 మీటర్ తెల్లని వస్త్రం, బియ్యం 9 రోజులకు సరిపడగాను, ఎరుపు రంగు పువ్వులు, 9 మట్టి ప్రమిదలు, నువ్వుల నూనె, ఒత్తులు. దీన్ని ఏ విధంగా చేసుకోవాలంటే తూర్పు దిక్కుగా కూర్చొని తెల్లని వస్త్రాన్ని ఆ కింద పరిచి 9 పిడికెల బియ్యాన్ని ఆ వస్త్రం పైన వేయాలి. ఈ బియ్యం పైన 9 దీపాల పెట్టి ఒత్తులు వెలిగించుకోవాలి. అయితే ఒక్కొక్క దీపంలోనూ మనం నూనె పోసి ఒత్తి వెలిగించి మన దగ్గర ఉన్నటువంటి పుష్పాలు ఏమైతే ఉన్నాయో ఆ ఎర్రటి పుష్పాన్ని అక్కడ ఉంచి నవగ్రహ శ్లోకాన్ని, ధ్యాన శ్లోకాన్ని చదవలసి ఉంటుంది. ఎన్నిసార్లు? 9 సార్లు చదవలసి ఉంటుంది. అంటే ఒక్కొక్క దీపము వెలిగించాలి, ఆ దీపం దగ్గర ఎర్రని పుష్పం పెట్టాలి, 9 సార్లు నవగ్రహ శ్లోకాన్ని చదవాలి. అలా 9 దీపాలు కూడా వెలిగించాలి, 9 పుష్పాలు పెట్టాలి, 81 సార్లు నవగ్రహ ధ్యాన శ్లోకాన్ని చదవాలి. ఇలా దీపాలన్నీ వెలిగించి నవగ్రహ ధ్యాన శ్లోకం పూర్తయిన తర్వాత శ్రీరామనామాన్ని 108 సార్లు జపించాలి. ఇలా 9 రోజులు చేయాలన్నాం కదా. ఈ 9 రోజులకి ప్రతిరోజు కూడా ఈ పూజ అయిపోయిన తర్వాత ఆ బియ్యాన్ని, పువ్వుల్ని మార్చేసేసి మళ్ళీ దీపాల్లో కూడా కొత్త దీపాలు వెలిగి 9 రోజులు కూడా ఇదే ప్రకారం ప్రతిరోజు బియ్యం వేయడం 9 పిడికెలు, దానిపైన 9 దీపాలు పెట్టడము, ఆ ప్రతి దీపానికి ఒక పుష్పం పెట్టడము, ప్రతి దీపాన్ని వెలిగించేటప్పుడు ఆ పుష్పం పెట్టిన తర్వాత 9 సార్లు నవగ్రహ ధ్యాన శ్లోకాన్ని చదవడం. ఈ విధంగా 9 రోజులు చేయాలి. ఇది ఎప్పుడంటే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో మనం ఈ పూజను చేసుకోవాలి. పూజ గది ఉన్నవాళ్ళు పూజ గదిలో చేసుకోవాలి, లేదు అంటే ఏదైనా కబోర్డ్లో పెట్టేసేసి చేసుకోవాలి. అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని మనం మూసిపెట్టి ఉంచాలన్నమాట. ఈ 9 రోజులు పూజ పూర్తయిన తర్వాత మనం చేసినటువంటి ఈ పూజలో ఉన్నటువంటి బియ్యం కావచ్చు, పుష్పాలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఇవన్నిటిని కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి నదిలో అంటే ప్రవహించే నీటిలో ఈ పూజా సామాగ్రి అంతా కూడా అక్కడ తీసుకెళ్ళి నిమజ్జనం చేయండి. అష్టలక్ష్మి పూజా విధానం. దీనికి కావాల్సినటువంటి పూజా సామాగ్రి ఒక రాగి ప్లేటు, 1 మీటరు ఎర్రటి వస్త్రము, రూపాయి నాణ్యాలు 410. రాగి ప్లేట్లో ఎర్రని వస్త్రాన్ని వేయాలి. రూపాయి నాణ్యాలు ఏమైతే మీ దగ్గర ఉన్నాయో దానిలో 2 నాణ్యాలు తీసుకుని ఆ వస్త్రానికి మధ్యలో లక్ష్మీనారాయణ స్వరూపులుగా భావించి ఆ 2 నాణ్యాలను ఉంచి 8 దిక్కుల్ని 8 నాణ్యాలు పెట్టాలి. అంటే ఒక్కొక్క దిక్కులోనూ
మొదటి నాణ్యాన్ని పెట్టినప్పుడు ఆదిలక్ష్మి గాను, రెండవది ధాన్యలక్ష్మి గాను, మూడవది ధైర్యలక్ష్మి గాను, 4 గజలక్ష్మి గాను, 5 సంతానలక్ష్మి గాను, 6 విజయలక్ష్మి గాను, 7 విద్యాలక్ష్మి గాను, 8 ధనలక్ష్మి గాను భావన చేస్తూ ఆ నాణాలని మనం అక్కడ ఉంచవలసి ఉంటుంది. ఓం లక్ష్మీనారాయణాయ నమః అని మనం చదువుతూ వాటిని భావన చేస్తూ ఆ నాణాలని అక్కడ ఉంచాలి. ఈ పూజ అనేది 41 రోజులు చేయాలి. రాగి ప్లేట్లో 10 నాణాలు ఉంచాము, రూపాయి నాణాలు. 41 రోజులకి 410 రూపాయి నాణాలు అవుతాయి. ప్రతిరోజు కూడా వీటిని భావన చేస్తూ, అష్టలక్ష్మి భావన చేస్తూ, మధ్యలో లక్ష్మీనారాయణ భావన చేస్తూ ఆ ఒక్కొక్క రూపాయి నాణాన్ని పెంచుకుంటూ మనం వెళ్ళాలి. అయితే ఈ నాణాలు 10 నాణాలు కూడా అక్కడ ఉంచిన తర్వాత ఓం లక్ష్మీనారాయణ నమః ఈ మంత్రాన్ని 108 సార్లు మనం అక్కడే కూర్చుని జపించుకోవాలి. ఈ 41 రోజులు ఈ పూజ అయిపోయిన తర్వాత ఈ నాణాలను తీసుకెళ్ళి మీకు దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ ఆలయంలో కావచ్చు, లక్ష్మీదేవి ఆలయంలో కావచ్చు, మీకు ఇంకా దగ్గరగా ఉంది వీలైతే గనక లక్ష్మీ నరసింహస్వామి ఆలయం యొక్క హుండీలో గనక ఈ నాణాలను వేయగలిగితే గనక మీకున్నటువంటి ఏదైతే ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగి అష్టలక్ష్మి కటాక్షం కలుగుతుంది. అమ్మ, అంటే మీరు ఇప్పుడు ముందుగా సర్పదోషం గురించి చూపించారు, తర్వాత నవగ్రహ దోషాలు ఏ విధంగా తొలగించుకొని చూపించారు, తర్వాత అష్టలక్ష్మిని పూజ చేసి ఏదైనా ఆర్థికంగా కానీ అంటే దీంట్లో ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందమ్మా. నవగ్రహ పూజ చేసి ఆరోగ్యం, నవగ్రహ పూజ చేస్తే ఆరోగ్యానికి, లక్ష్మీ పూజ ఒకటి డబ్బులు కూర్చొని ధనం కోసం ఇబ్బంది పడేవాడు కానీ ధనం నిలబడట్లేదు అన్నవాళ్ళు వాళ్ళకు. అంటే మీరు ఇవన్నీ చెప్పిన తర్వాత ఎవరికైనా పని అయిందో ఒకరికన్నా? చాలా మందికి అయింది. అంటే ఇల్లు అమ్ముకోపోతుంది, వాళ్ళకి డబ్బులు వచ్చేసాయి, కొన్ని ఇచ్చేటోళ్ళు డబ్బులు కూడా ఇచ్చిపోతారు. మా తోచింది ఇచ్చిపోతామని వాళ్ళ సంతోషంగా ఇచ్చిపోతారు. ఈ సర్పదోషాలు ఉండి పెళ్ళిళ్ళు కాకుండా ఎలా ఉన్న వాళ్ళకి ఒకరికైనా పెళ్ళి అయిందా? ఈ సంవత్సరం కనీసం 20-30 మందికి అయింది పెళ్ళిళ్ళు. మేము కనీసం 10 పెళ్ళిళ్ళ కన్నా వెళ్ళినాం. మేము అటెండ్ అయింది 10 అనుకుంటాం దగ్గర దగ్గర. మేము రామంటే కూడా రావాలని పెళ్లి రోజు కూడా ఫోన్లు చేసినారు, అదే వెళ్ళినాం. ఇక ఫోన్లే భక్తులు పిలుస్తున్నారు. గురువారం ఉంటే పోలే కానీ ఒట్టేపడైతే కంపల్సరీ వెళ్తాం. అంటే నవగ్రహ దోషానికి అంటే దీని ఆరోగ్యం కోసమా లేదా గ్రహ దోషం? గ్రహ దోషము. ఉద్యోగం రాని వాళ్ళకు కంపల్సరీ ఉద్యోగం వచ్చేది. ఆ పూజ చేసినాక మొన్న కూడా వచ్చి చెప్పిపోయినారు, అమ్మ ఉద్యోగం వచ్చింది, కొద్దిగా గ్రోత్ ఉంది మాకు అని చెప్తారు, వచ్చి చెప్తారు వాళ్ళు. అంటే చాలా మంది అప్పు ఇచ్చాము మాకు ఇవ్వట్లేదు తిరిగి అని బాధపడే వాళ్ళు ఉంటారు కదా. కొందరు ఫోటో చూపే వాళ్ళు ఇచ్చేటోళ్ళు ఉంటే ఇచ్చేస్తారని చెప్పేస్తారు స్వామిజీ. ఈయన అదే రావమ్మా ఆ సెట్స్ పెట్టంటారు, చెప్పేస్తారు. రప్పించేదంటే మాత్రం చెప్పేస్తారు, ఇలా చేసుకోండి, ఈ పూజలు చేసుకోండి, కంపల్సరీ వస్తాయి అంటే వచ్చేస్తాయి. వాటికి ప్రత్యేకం పూజ ఉందమ్మా? ఇవి కాకుండా ఇదే పూజలు, దీని తప్ప వేరే లేదు. ఇవే పూజ. శివాలయంలో అభిషేకం చేపిస్తారు. శివాలయంలో అభిషేకం అదిగో ప్రత్యేకంగా అంటే అత్తాపురంలో ఉంది ఒక గుడి శివాలయంలో. పెళ్లి కాని వాళ్ళు అంటే వాళ్ళు మా దగ్గర రాకపోతే కూడా పర్వాలేదు, వాళ్ళకి పెళ్లి అవసరం ఉందంటే 5 వారాలు శివాలయంలో అభిషేకం చేపియండి. అత్తాపూర్లో ఉంది గుడి, శివాలయం పాత గుడి ఉంది అది. అది కూడా స్వామీజీ చెప్పింది, మాకు తెలియదు. మేము ఇట్లానే అడిగినాం స్వామీజీకి, డబ్బులు కావాలంటే ఎక్కడ పోవాలి, పెళ్లిలు కావాలి ఎక్కడ పోవాలంటే శివాలయం చూపించాను. డబ్బుల గురించి అంటే అనంతగిరి ఆంజనేయ స్వామి గుడి, కాళీ హనుమాన్ అంటారు, అది కూడా అత్తాపూర్లో ఉంది. అక్కడ పోతే కూడా 41 days తిరగండి, మీ పనులు కంపల్సరీ అవుతుందండి. ఏం కోరద్దు, ఒత్తిపోయి 9 చుట్టూ తిరిగిరండి, మీ కోరే రకాలు కంపల్సరీ అవుతాయి. అక్కడ చాలా మందికి అయింది. ఆ గుళ్ళు కూడా డెవలప్ అయిపోయింది. ఇక్కడ స్వామి చెప్పించింది, పోయిన వాళ్ళు బండలు లేకుండా బండలు వేయించినారు, సైడ్లో లేకుండా ఆంజనేయ స్వామికి ఎండి విగ్రహం చేపించినారు, ఎండి గదం చెప్పినారు, చాలా మంది చేపించారు, కిరీటం చేపించినారు ఆంజనేయ స్వామి, చాలా మంచిది. అంటే ఇప్పుడు చేసుకోలేము, మాకు రాజు పూజలు మేము చేసుకోలేము అంటే మీరు చేస్తారా లేదా కంపల్సరీ? అసలు వాళ్ళే చేసుకోండి. ఇంట్లో కాకపోతే నవగ్రహ గుడికి పోయి రోజు 9 దీపాలు పెట్టి రావచ్చు. ఎవరికి కుదరదు కదా ఇంట్లో, కొందరు హాస్టల్ ఉంటారు పిల్లలు, వాళ్ళు కూడా వస్తారు. హాస్టల్ వాళ్ళకు నేను గుళ్ళో పోయి చేసుకోమంట, దీపాంతాలు తీసుకుపోయి అక్కడ పెట్టి రండి అంట, అట్లా చేసుకోవచ్చు. అక్కడ ఏం లేదు, ఒకటి దీపాంతాలు పెట్టి 9 చోట్ల తిరిగి వస్తే అయిపోతుంది. అమ్మ, ఇప్పుడు మీరు దత్తుల వారిని ఇప్పుడు అడిగి ఈ 2026 ఎలా ఉంటుంది, ఏంటి, ఎలా ఉండాలో, ఏం చేసుకోవాలో చెప్పండి అమ్మ. 25 అయితే చాలా డేంజర్ ఉండి, చాలా మందికి డేంజర్ అంటే డేంజర్ ఉండే. ఈ సంవత్సరం కొద్దిగా పర్వాలేదు. భక్తి చేసే వాళ్ళకైతే ఏం కాదు, భక్తి చేయండి, ఏం కాదు, ఎవరికి ఏం కాదు. మెయిన్ భక్తి కన్నా మించిది ఏదీ లేదు.
ఏ దేవునికన్నా నేను అనేది దత్తస్వామికే నమ్మండి, అమ్మవారికే నమ్మండి, నేను ఏం చెప్పా, మీకు ఇష్ట దేవతలు నమ్మండి, ఎవరికన్నా నమ్మచ్చు, కానీ దేవునికి నమ్మండి. ఇప్పుడు ఎవరైతే ఈ ప్రోగ్రాం చూస్తున్నారో వాళ్ళందరికీ ఉన్నటువంటి అన్ని రకాల దోషాలు పోయి సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించి నాకు జపం చేయమన్నారండి. నేను జపం చేసిన ప్రతి గురువారం, శుక్రవారం, శనివారం ప్రజలందరూ బాగుండాలి, వచ్చిన భక్తులు జపం చేపిస్తున్నారు స్వామిజీ. మీరు చేస్తున్నారు అందరి తరపున? నా జపం డైలీ చేస్తా, ఇది స్పెషల్ భక్తుల కోసం, లోక కళ్యాణం కోసం. చాలా సంతోషం అమ్మ, చక్కగా. ఎందుకంటే ఎంతో సింపుల్ గా అన్ని కూడా 100, 200, మహా అయితే 500 కూడా ఉన్న ఖర్చులతో మీరు చక్కని పూజలు కూడా ఇక్కడ ప్రాక్టికల్ గా చేసి చూపించారు. నిజంగా చాలా సంతోషం. మీరు ఇస్తున్నటువంటి దత్తాత్రేయ స్వామి వారు సాక్షాత్తుగా ఆయనే ఇస్తున్నటువంటి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని వారి జీవితంలో వృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. చాలా మీ అందరికీ చోళకర్ జయ గారు, అమ్మ దత్తోపాసకురాలు, వారు ఏ విధంగా చేస్తుంటారు అక్కడికి వెళ్ళిన వాళ్ళకి అనేది చాలా క్షణంలో, ఎందుకంటే వారు చేసేది ఏముండదు, అక్కడ దత్తుడు వారే ఉండి వారే ఇవన్నిటిని కూడా దోష నివారణ ఏ విధంగా చేసుకోవాలి, అవుతుందా అవుదా అనే విషయాలు కూడా వారే చెప్తూనే ఉంటారు. కాబట్టి అంతా స్వామివారే చూసుకుంటుంటారు. వారు గురువారం, శుక్రవారం, శనివారం 3 రోజుల పాటు వారు పీఠంలో ఉంటున్నారు. ఆ 3 రోజులు మీరు సమయాన్ని తీసుకుని వెళ్ళండి. వారికి ముందుగా ఇన్ఫార్మ్ చేసి వెళ్తే కనుక మీకు అన్ని రకాల అక్కడ ఏర్పాట్లు కూడా ఉంటుంది, మీరు చేసుకోవాల్సింది ఉంటుంది. వారు చెప్పినటువంటి శ్లోకాలు కానీ, వారు ఇచ్చినటువంటి జపం కానీ తూచా తప్పకుండా పాటించి, ఎందుకంటే ఎంతో బాగా చదువుకున్న వాళ్ళు, ఎంతో పై స్థాయిలో ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు, వేరే రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు కూడా వచ్చి అమ్మ దగ్గరికి వచ్చి వారి యొక్క ఇబ్బందులను తొలగించుకుని చాలా ఆనందంగా నాకు ఫోన్ చేస్తుంటుంటారు. నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది వాళ్ళందరినీ చూసి. పనులు ఏదో రకంగా వాళ్ళు గట్టెక్కారని. కానీ ఈ రోజుతో పోయిందని కాకుండా మళ్ళీ మనం ఎప్పుడు కూడా ఆ భక్తి మార్గంలోనే ఉంటూ పుణ్యకార్యాలు చేసుకుంటూ ధర్మ మార్గంలో ఉంటే కనుక మనకి ఎప్పుడు కూడా ఆ దైవం తోడు ఉంటుందని తెలియజేసుకుంటూ మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.